కోడికత్తి సీను ప్రస్తుతానికి ఎలాంటి నిరాహార దీక్ష చేయటం లేదని విశాఖ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ కిషోర్ కుమార్ తెలిపారు. ప్రస్తుతానికి భోజనం చేశాడని చెప్పారు. సీను కోసం తన తల్లిదండ్రులు బయట నిరాహార దీక్ష చేస్తున్నారన్నారు. జైల్లో చేయాలంటే అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని, కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుని దీక్ష చేసుకోవచ్చని సీనుకు చెప్పామన్నారు. నిరాహార దీక్ష చేస్తానంటూ తమను కోరారన్న అధికారులు కోర్టు ద్వారానే పర్మిషన్ ఇవ్వగలమని తెలిపారు. ఉన్నప్పుడు జరిగిన దాడి, ఆ దాడిలో ఆయనకి భుజం మీద గీసుకుంది. కోడికత్తి సీను ఇంటెన్షన్గా గీశాడు తప్పితే తీశాడేమో, బట్ అది చంపాలన్న ఉద్దేశం మట్టుకు అతనికి లేదు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి లాభం పొందుతాడన్న ఉద్దేశంతో చేశాడు. దీని వెనకాల ఎటువంటి కుట్రలు లేవని చెప్పి దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏ తేల్చి చెప్పింది. ఎంత జడ్జిలకి డిస్క్రిషన్ పవర్ ఉంటే మటుకు ఒక అమాయకుడిని ఇన్ని రోజులు జైల్లో నిర్బంధించడం అన్నది చాలా దారుణం. కోడికత్తి సీనుని విడుదల చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే, కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వకపోతే ఆయనకి ఎన్బిడబ్ల్యూ ఇచ్చి అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలి. కోడికత్తి సీను దీక్షకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు. లైవ్ లో చిట్టిబాబు, పర్మిషన్ ఉంటేనే నిరాహార దీక్ష చేయడానికి అవకాశం ఉంటుందని పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఏం చేయాలనుకుంటున్నాడు అతను? ధనలక్ష్మి, విశాఖ సెంట్రల్ జైల్లో కోడికత్తి సీను ఎలాంటి నిరాహార దీక్ష చేయడం లేదంటూ కూడా జైలు సూపరింటెండెంట్ కిషోర్ స్పష్టం చేశారు. జైల్లో నిరాహార దీక్ష చేయాలంటే కోర్టు ద్వారా అనుమతి కోరాలంటూ కూడా సూపరింటెండెంట్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే ఎలాంటి అనుమతి కోడికత్తి సీను కోరలేదంటూ కూడా చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కోడికత్తి సీను విశాఖ సెంట్రల్ జైల్లో మధ్యాహ్నం కూడా భోజనం చేసినట్లుగా సూపరింటెండెంట్ కిషోర్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు అనుమతి ఇవ్వకపోవడంతో కోడికత్తి సీను తల్లితో పాటు సోదరుడు కూడా ఒక ఇంట్లో నిరాహార దీక్ష చేస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే కనుక అందుతూ ఉంది. ఇక పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వారు పూర్తి స్థాయిలో నిరాహార దీక్షకి దిగారు. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి, లేకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకురావాలంటూ కూడా కోడికత్తి సీని తల్లితో పాటు సోదరుడు కూడా గత కొంతకాలంగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మా కుటుంబానికి న్యాయం చేయాలి, నాకు న్యాయం చేయాలి, నా ప్రాణాలు పోయినా సరే, నా ప్రాణాలు తాకట్టు పెట్టైనా సరే నా కుమారుడిని న్యాయం గెలిపించే వరకు కూడా పోరాడుతానంటూ కూడా కోడికత్తి సీని తల్లి చెప్తున్నటువంటి పరిస్థితి. గడిచినటువంటి కొన్ని నెలలుగా ఈ విషయం అనేది ప్రధానంగా నడుస్తూ ఉంది. అయితే నిన్నటి నుంచి కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో కోడికత్తి సీను విశాఖ సెంట్రల్ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. దీనిపై ఆ జైలు సూపరింటెండెంట్ కిషోర్ స్పందించారు. విశాఖ సెంట్రల్ జైల్లో కోడికత్తి సీను ఎలాంటి నిరాహార దీక్ష చేయడం లేదు. నిరాహార దీక్ష చేయాలంటే కోర్టు ద్వారా కొన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి కోడికత్తి సీను ఎలాంటి అనుమతులు తీసుకోలేదంటూ కూడా సూపరింటెండెంట్ చెప్తూ వచ్చారు. ఇక మధ్యాహ్నం కూడా కోడికత్తి సీను భోజనం చేశారంటూ కూడా సూపరింటెండెంట్ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక కోడికత్తి సీను తల్లితో పాటు సోదరుడు కూడా ఒక ఇంట్లో నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. మాకు, మా కుటుంబానికి, మా సోదరుడికి కూడా పూర్తి స్థాయిలో అన్యాయం చేయాలంటే కూడా కోడికత్తి సీను అన్నయ్య చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు కోడికత్తి సీను కుటుంబానికి దళిత సంఘాలతో పాటుగా ప్రజా సంఘాలు కూడా పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ తరుణంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి, లేదంటే పోలీసులే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పి తక్షణమే నా కుమారుడిపై ఎలాంటి ఏదైతే కోడికత్తి కేసు విషయంలో ఎలాంటి తప్పు లేదని తేల్చాలంటే కూడా న్యాయస్థానాల వద్ద పలుమార్లు కోడికత్తి సీని తల్లి వాపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా నిరాహార దీక్ష తన ప్రధానంగా తన డిమాండ్ను కూడా చెప్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ చిట్టిబాబు.